గొప్ప దేవా, మహిమలో ఉన్నటువంటి మా రాజా, భూమి ఆకాశములను మాట చేత కలుగజేసినటువంటి సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పాదములకు మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి వారమైన మా ఎడల ప్రభువా, మీ కృపను విస్తరింపజేశారు. మీ యొక్క కృప ద్వారా నాయన మరి యొక్క ప్రభు దినంలో మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ భూమి మీద ప్రభువా, మిమ్మల్ని ఆరాధించుట, మిమ్మల్ని గణపరచుట, మిమ్మల్ని హెచ్చించుట, మీ నామాన్ని కొనియాడుట ప్రభువా, అది మాకెంతో మా జీవితాల్లో గొప్ప భాగ్యముగా మేము ఎంచుతున్నాం. ప్రభువా, ఈ దినపు ఆరాధనకై మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్థలమందు నాయన ప్రభువా జరగబోతున్నటువంటి ఆరాధనను మీరు దృష్టించండి. ఆరాధనలో మీ సహాయాన్ని, మీ ఆత్మ కాపుదలను, మీ సన్నిధిని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇది మనుషుల ఘనత కొరకు కాక నాయన, కేవలం మీకు మాత్రమే మహిమను, ఘనతను ఆరోపించినట్లుగా ఈ ఆరాధన క్రమంగా, మర్యాదగా మీ చిత్తము చొప్పున నాయన ప్రభువా మీ మహిమ కొరకు జరిగినట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. పాటల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మిమ్మల్ని గలమెత్తి స్తుతించే కృపను అనుగ్రహించండి. వాక్య సమయాల్లో మీ దీనదాసులను మీరు వాడుకొని నాయన ప్రభువా మాకు కావలసినటువంటి వర్తమానాలు మీరు అనుగ్రహించండి. నాయన మరి ఒకసారి నాయన మీరు మాకు నూతనముగా ప్రత్యక్షపరచబడి మేము కొంతైనా ఈ స్థలములో నుంచి నాయన ప్రభువా మార్చబడి వెళ్ళటకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. పాటల్లోనూ, వాక్యంలోనూ, బలలో చేయవేసే విషయంలోనూ, ఆరాధించటంలోనూ, సమస్తములోనూ ప్రభువా మీ యొక్క ఆయన అధ్యక్షతను మేము కోరుకుంటూ ఉన్నాం. మీ దాసుడు కూడా నాయన ప్రభువా మరి పరిచర్యకు వేరే స్థలానికి వెళ్ళాడు. మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని ఈ స్థలంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రాని వారిని కూడా నాయన ప్రభువా మీరే త్వరపెట్టి నడిపించి మీ నామానికి ఘనత తెచ్చుకునమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకోండి. ప్రారంభించుకొనిచుండగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. ఎనభై రెండవ పాట పాడదాం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మత నిపుడు అనే పాట. పాట సంఖ్య 82. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠ ఈవులయోట నీవే, శ్రేష్ఠ కుమారుని చేనందున. శ్రేష్ఠ ఈవులయోట నీవే, శ్రేష్ఠ కుమారుని చేనందున. త్రిత్వమై ఏకాత్వమైన త్రిలోకనాథా శరణం శరణం. త్రిత్వమై ఏకాత్వమైన
త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణం. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపియనబడువాడా. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపియనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను సత్యముతో. 5వ చరణం పాడదాం. గోవల వంటి కన్నులు పువ్వుల వంటి చెక్కిళ్ళు. గోవల వంటి కన్నులు పువ్వుల వంటి చెక్కిళ్ళు. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. 7వ చరణం. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే నమస్కారములు. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం. ముఖ్యమైన మూలరాయి కోట్ల కొలది శరణం శరణం.
స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. 196వ పాట పాడదాం. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. 765 వేరే పుస్తకాల్లో 196వ పాట. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా, వెదకి నన్ను రక్షించితివి, నన్ను రక్షించితివి. నా మనోనేత్రము
నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటే నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటే కల్వరి సిలువలో నా శ్రమలన్ కల్వరి సిలువలో నా శ్రమలన్ పొంది నన్విడిపించితివి పొంది నన్విడిపించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరాం వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరాం సర్వమునే కోల్పోయినను సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయం నీ స్వరమే నా స్వాస్థ్యమయ నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి కఠిన మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయం ఓదార్చి ఆదుకొంటివయా నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో మార్చి ఏమీ నీకర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ నీకర్పింపగలను ఏమీ లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను అర్పింతు ఆత్మార్పణను నా మనోనేత్ర
నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతున్ స్తుతి పాత్రగా ఆరాధింతున్ యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వేదకి నన్ను రక్షించితివి వేదకి నన్ను రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి హృదయమును మార్చి 236వ పాట పాడదామా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించదము హల్లెలూయా. 236వ పాట. కలిసి పాడదాం, ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును బాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వాలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వాలెనే
కనికరించెను మమ్ము ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను హల్లెలూయా తల్లి అయినా మరచినాను హల్లెలూయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమొసగును కొల్లగా మనల కోరి హల్లెలూయా ప్రభున్ స్తోత్రించి చెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతు హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా హల్లెలూయా శోధన కాలములందు మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాదుడు యేసు మన చెంతనుండా నీలా నాదుడు యేసు మన చెంతనుండా నీలా చింతలేమియు రావు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బహు ఘోరముగా మూసిన హల్లెలూయా దోణియందున్న యేసు దివ్యముగాను లేచి దోణియందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి ననసు హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెను హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. మొదటి చరణం మరలా పాడదాం. తుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును బాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్నాతరమా ప్రేమ హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాం. ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆరాధనకు సహాయకరంగా కొన్ని మాటలు చదువుకుందాం. దానికి ముందు ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ఆరాధన తలంపుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథం ఆరాధనకు సహాయకరంగా సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మనం మార్చి చదువుదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. మూడవ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఐదవ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను.
7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. 8వ వచనం మరలా అందరం కలిసి చదువుదాం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. ప్రభు ఈ మాటలు మన వీలికిటిలో దీవించునుగాక. ఆయన ఆరాధించుటకు మనల్ని ఈ మాటల ద్వారా మనల్ని ప్రభు సిద్ధపరచునుగాక. ప్రభువును ఆరాధించటం, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఆయన్ను ఆరాధించువారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటువంటి మాట. నిజానికి కేవలం మనము ఈ ప్రభు దినంలో మాత్రమే ప్రభువును ఆరాధించటం కాదు, ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి దినము ప్రతి క్షణము కూడా ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఇక్కడికి వచ్చి మనము ఆరాధించేవి ఒకవేళ అవి నోటితో ఆయన్ను స్తుతించేవే అయి ఉండొచ్చేమో, కానీ మన జీవిత కాలంలో మనము జీవించే ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆయనకు ఆరాధనను ఇచ్చేదిగా, లేకపోతే ఆయనకు ఆరాధనను అందించేదిగా ఉండేటట్లుగా ఉండాలి మన జీవితాలు. ఎందుకనంటే కొత్త నిబంధనలో మందిరము అంటే అది మన యొక్క దేహమే, మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. కాబట్టి మీరు ఆయనకు అప్పగించుకోవాలి అనేటువంటి మాట మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ప్రియులారా, మన దేహముతో మనము జరిగించే ప్రతి పని ద్వారా దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఆరాధించబడాలి, దేవుడు మహిమపరచబడాలి. అలాగైతే మనము ఆ రీతిగా ఆరాధిస్తేనే అది సరి అయినటువంటి ఆరాధన అవుతుంది. కొంతమంది ఆత్మ లేనటువంటి ఆరాధన అంటే సరి అయినటువంటి రక్షణ మారు మనసు లేకుండానే ఇంకా ఆరాధన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోతే దేవుడు నిజంగా ఎవరో మనకు అర్థం కాదు. మనము ఆరాధించినప్పుడు మనలో ఆరాధించేది ఎవరు అనంటే ఆత్మరూపి అయినటువంటి ఆయనే మనకు ఆరాధన నేర్పిస్తాడు, ఆయనే ఆరాధిస్తాడు. అలాగైతే ప్రియులరా, మనము ఒకవేళ ఒక వ్యక్తిని గురించి లేకపోతే ఆయనను గురించి తెలియకుండా ఆయనను ఆరాధించలేం. ఆయన ఆత్మ మన లోపల లేకపోతే మనం ఏం చేయలేం చెప్పండి? ఆయనను సరిగా ఆరాధించలేం. ఆత్మతో ఆరాధించాలి. ఇంకొకటి సత్యముగా ఆరాధించాలి అని అన్నారు. సత్యము అని అంటే అసత్యంగా ఆరాధించేవారు కూడా ఉంటారని. ఆత్మతో ఆరాధించండి అని అన్నాడు అంటే ఆత్మ లేకుండా ఆరాధిస్తున్నారు కొంతమంది అని కూడా అర్థం. కాబట్టి ఆత్మ కలిగిన వారమై ఆరాధించాలి, అంతేకాకుండా సత్యముగా ఆరాధించాలి. అంటే నీ అనుభవంలో దేవుడు నీకేమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువును ఆరాధించాలి. అది వాక్యపు వెలుగులో నీకు అది అర్థమైనప్పుడు మనం ఈ తలంపుల్లో ఏం చూస్తామనంటే ఈ ప్రభు యొక్క ప్రేమ మరలా మన ఎడల ఎంత ఉన్నతమైనదో గొప్పదో మన జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే ఇది. ఆల్రెడీ మనకు దేవుడు మనని ఎంతగా ప్రేమించాడో తెలుసు, మన కొరకు ఏం చేశాడో కూడా అవన్నీ తెలుసు. మరలా ఒకసారి లేఖనాల్లో నుంచి ఆయన మర్మముగా దాగి ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను మరి ఒకసారి మనం వెలికి తీసి ఆయన ఎలాంటి వాడో తెలుసుకొని అప్పుడు ఆరాధన చేయాలి. ప్రియులారా, ఆయన గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. చాలామంది ఆయన గురించి తెలియకుండానే ఒక 4 మాటలు అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరూ ఆరాధన చేస్తున్నారు, నేను కూడా ఆరాధన చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇవి కేవలం నోటి నుంచి మాత్రమే వచ్చేటువంటి ఆరాధన. దేవుడు దాన్ని అంగీకరించాడు. మన ఆరాధన ఎలా ఉండాలి అంటే మన హృదయాంతరాలలో నుంచి వచ్చిందై ఉండాలి. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము ఏ మనసుతో వస్తున్నామో, మనము దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఏ మనసుతో కూర్చున్నామో, దేవుని మందిరంలో మన వాక్యం వింటున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఏ మనసుతో పాడుతున్నామో ఇవన్నీ కూడా ప్రభువును ఆరాధించేదిగా ఉండాలి. కేవలం మన నోరు మాత్రమే ప్రభువును ఆరాధించటం కాదు, మన నడక, మన మాట, మన చేతలు అన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువును ఆరాధించేవిగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మన అణువు కూడా ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించేదిగా ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యం అవుద్ది అనంటే ఆ కల్వరి ప్రేమను రుచి చూసినప్పుడే అర్థమవుతుంది. అవునా కదా చెప్పండి? ఆ కల్వరి ప్రేమను రుచి చూడని వారికి ఇదేదో ఒక అన్ని ఆదివారాలు జరుగుతుంటుంది, ఇది కూడా ఒక ఆదివారం అని అనుకుంటారు. కానీ నూతనంగా ప్రభువుని తెలుసుకోవటం జరగాలి.
ప్రతిసారి మనం ఆరాధించేటప్పుడు అవే మాటలు ఆరాధన చేస్తూ ఉంటాం. ఎందుకు అవే మాటలు ఆరాధన చేస్తున్నాము అనంటే, కొత్తగా నీకేం అర్థం కాలేదు. దేవుడు కొత్తగా ఎందుకు అర్థం కాలేదు? కొత్తగా నువ్వేం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుని గురించి కొత్తగా దేవునికి సమయం ఇవ్వలేదు. అందుకే దేవుడు నీకు క్రొత్తగా ఏమి బయలుపరిచాడో, నీకు కొత్తగా ఎలా అర్థమయ్యాడు. అందుకనే ఇందాక ఆ మాటలు మరలా, తల్లి అయిన మరిచిన మన పాపములను బాపినాడు, శాపములను మాపినాడు, కన్న తల్లి వలె కనికరించాడట మనల్ని. అందులో ఇంకొక మాట, ఘోర తుఫానులు ఎన్నెన్నో మన మీద ఘోరముగా లేచిన దోణియందు ఎవరున్నారంటే చెప్పండి, యేసు. ఆ అనుభవం నీకుండా, దోణియందు క్రీస్తు ఉన్నాడనేటువంటి ఆ అనుభవం మనలోనికి వస్తే మన ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుంది. అది మనుషుల్లో అద్భుతం కాదు, మనుషుల ఎదుట మెప్పు పొందే ఆరాధన కాదు. అది పరలోకంలో దూతల చేత మెప్పు పొందేటువంటి ఆరాధన అవుతుంది. కాబట్టి ఆయన ఎదురు చూస్తుంటాడు మన ఆరాధన కొరకు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నాడట. మరి ఆయన మన ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నాడంటే మనం ఎంత గొప్ప ఆరాధన చేయాలి. ఒకసారి మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు రోడ్స్ సరిగా లేవు, లైట్స్ లేవు, చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్లో కూడా సరిగా ఫుడ్ సరిగా ఉండేది కాదు. యూనివర్సిటీలో మహాత్మా గాంధీలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి విపరీతమైనటువంటి పనులు జరుగుతున్నాయి. నైటే రోడ్డు వేశారు, నైటే లైట్లు పెట్టేసినారు, పెద్ద బిల్డింగ్స్ అన్నిటికీ రంగులు వేసేసినారు. ఒక్క రాత్రిలో మేము పొద్దున్నే లేచి చూసేవరకు ఇది మా యూనివర్సిటీ అయినా అనిపించింది. ఎందుకు అనంటే ఆ రోజు గవర్నర్ గారు వస్తున్నారని ఏం చేశారంట, మొత్తాన్ని ఏం చేశారు, నీట్గా చేసి పెట్టేసినారు. రాత్రి రోడ్డు వేశారు, రాత్రి లైట్లు పెట్టారు, కనెక్షన్స్ ఇచ్చారు, లైట్లు వెలుగుతున్నాయి, రోడ్లు పడ్డాయి, అన్నీ జరిగిపోయినాయి. ఎందుకనంటే వచ్చే వ్యక్తి చాలా గొప్పవాడు కాబట్టి అన్ని గొప్పగా కనపడాలి. ఇక్కడ ఏ లోటుపాట్లు కనపడద్దు. ఇవన్నిటినీ ఏం చేయాలి చెప్పండి, సరిదిద్దుకొని చక్కగా మనం కనపడాలనేటువంటి ఆలోచన. అలాగైతే ప్రభువు ఆయన చెవి మన వైపు, మన సంఘం వైపు ఇలాగ చెవి యొగ్గి వింటూ ఉంటాడు. ఆయన చెవి యొగ్గి వింటూ ఉంటాడు, ఆయన కళ్ళతో మనల్ని చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఏ మాటలతో ఆరాధిస్తున్నామో అది కూడా మనం ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్తగా ప్రతి మాటను జాగ్రత్తగా ఆరాధనలో మనం మాట్లాడటం నేర్చుకోవాలి. అలాగైతే ప్రియులారా, ఒక చిన్న తలంపును మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మనము దావీదు, మెఫీబోషెతు అనేటువంటి ఇద్దరు వ్యక్తులను గురించి మనం చూస్తాం. ప్రియులారా, దావీదు ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా దేవుడి చేత అభిషేకించబడి ఎన్నుకోబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. దావీదు రాజు కాకముందు సౌలుకు ఒక దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపిస్తూ ఉండగా అతన్ని బాగు చేయటానికి దావీదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సితారాను వాయిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు సౌలు దాని నుంచి విడుదల పొందినట్లుగా మొదటి గ్రంథాల్లో మనం చూస్తాం. ఆ రీతిగా సౌలు దగ్గరికి దావీదు తరచుగా వెళ్ళి సౌలు దగ్గరికి దావీదు వెళ్తూ వస్తూ ఉండగా సౌలు కుమారుడైనటువంటి యోనాతానుకి దావీదుకి ఏం కుదిరిందట చెప్పండి, స్నేహం కుదిరిందట. సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను, దావీదు. ఇద్దరు కూడా ఒకే వయసు కలిగినటువంటి వారు కాబట్టి వారిద్దరికీ చక్కటి స్నేహం కుదిరింది, మంచి మిత్రులయ్యారు. కానీ ఆ తర్వాత దేవుడు సౌలుని నిరాకరించాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును పట్టాభిషేకం చేశాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కార్యాలన్నీ మనకు తెలుసు. సౌలు దావీదు మీద పగబెట్టాడు, అతన్ని చాలాసార్లు చంపాలని చూశాడు. అయితే యోనాతాను చాలాసార్లు అతన్ని కాపాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఎందుకంటే యోనాతాను దావీదు ఎవరు చెప్పండి, మంచి స్నేహితులుగా ఉన్నారు. అలాగైతే ఒక సమయం వచ్చేసింది, సౌలు మరణించాడు, యోనాతాను కూడా ఏం చెప్పండి, మరణించాడు. సౌలు బ్రతికినంత కాలము కూడా దావీదును చంపడానికే బతికాడండి. సౌలు జీవితం అంతా దేనికి బతికాడు చెప్పండి, దావీదు మీద పగబెట్టాడు, విషపు చూపు నిలిపాడట అతని మీద. కాబట్టి 3 సార్లు ఈట వేసి కొట్టాడనే మాట చూస్తాం. ఆయనను తరిమాడట. జీవితకాలం అంతా దావీదుని ఏం చేశాడు చెప్పండి, తరుముతూ వచ్చాడు. యుద్ధంలో అతను మరణించినప్పుడు ప్రియులారా, శత్రువు మరణించినా కూడా దావీదు ఒక పాట పాడినట్టుగా మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, అంటే దావీదుకు సౌలు శత్రువా మిత్రుడా చెప్పండి, శత్రువే. యోనాతాను కూడా మిత్రుడే కానీ శత్రువు కుమారుడు. అయితే సౌలు కుటుంబం అంతా కూడా నీరసించిపోయింది. దావీదును దేవుడు అభివృద్ధి చేశాడు.
దావీదు రాజ్యం స్థిరపరచబడింది. అయితే ఒకరోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయనకు యోనాతాను జ్ఞాపకం వచ్చాడు. నా స్నేహితుడైనటువంటి యోనాతాను నాకెంతో మేలు చేశాడు. నేను అతన్ని బట్టి నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా? నిజానికి రాజులు యుద్ధం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజ్యము వ్యతిరేకంగా శత్రు రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు మొదలుకొని పిల్లల వరకు అందరినీ చంపేస్తారు. ఎందుకు? శత్రు శేషం ఉండకూడదని. అవునా కాదా చెప్పండి? రాజుల కాలంలో ఏం చేసేవాళ్ళు చెప్పండి? చంపినప్పుడు శత్రు శేషం మిగలొద్దు. ఒకవేళ పెరిగి పెద్దవాడే మళ్ళీ నా మీదకి యుద్ధానికి వస్తాడని ఆ శత్రు కుటుంబీకులందరినీ కూడా చంపేసేవాళ్ళు. అలాగైతే దావీదు మెఫీబోషెతు మీద ఏం చూపించాడు చెప్పండి? కనికరం చూపించాడు. మెఫీబోషెతు గురించి ఎంక్వైరీ చేయటానికి సీబాను పిలిపించాడు. సీబా వాళ్ళ ఇంట్లో పనివాడు. ఆ సీబా వచ్చి చెప్పాడు, అవును, యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడైనటువంటి మాకీరు ఇంట్లో ఉన్నాడు అని తెలియజేశాడు. అప్పుడు రాజు వెంటనే మనుషుల్ని పంపించాడు. ఆ మనుషుల్ని పంపించి మెఫీబోషెతును మరలా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. మెఫీబోషెతు ఆ రాజ్యంలోనికి వస్తుండగా అతనికి చాలా భయం అనిపిస్తుంది. ఎందుకు? మా తాత బ్రతికినంత కాలం దావీదుని ఏం చేయాలని చూశాడు? చంపాలని చూశాడు. ఇప్పుడు మనుషులను పంపి నన్ను తీసుకొచ్చాడంటే నన్ను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు అనేటువంటి భయముతో వణుకుతో చాలా భయపడి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చెప్పండి? యోనాతాను మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి ఏం చేశాడంట? నమస్కారం చేశాడంట. ఇక పరిగెత్తడానికి అతనికి కాళ్ళు లేవు, లేకపోతే అతని దగ్గర ఏమీ లేనటువంటి స్థితి, అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతు వచ్చి సాగిలపడి మోకరించి ఆయన ఎదుట మొక్కాడు. అతన్ని దావీదును మొక్కినప్పుడు దావీదు మెఫీబోషెతు యొక్క మనసు అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? మెఫీబోషెతు అందుకు దావీదు, నీవు భయపడవద్దు అనే మాట చెప్పాడు. నువ్వు భయపడవద్దు, నువ్వేం భయపడకు, నేను నిన్ను చంపటానికి పిలవలేదు. నేను ఎందుకు పిలిచానంటే నీ పితరుడైనటువంటి సౌలు పొలము ఆస్తి అంతా మళ్ళీ నీకు ఇవ్వటానికే పిలిచాను, నువ్వేం భయపడకు అని చెప్పేసి అతనికి ఇచ్చేసి ఆ తర్వాత ఆయన అన్నాడు, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ద నీవు భోజనము చేయదు అని సెలవిచ్చాడట. చూడండి, మెఫీబోషెతు పట్ల దావీదు చూపించినటువంటి ప్రేమ. దావీదు 2-3 సందర్భాల్లో ఇలాంటి ప్రేమ కనబరుస్తూ వస్తాడు. మెఫీబోషెతు దావీదుకి ఏమైనా మేలు చేశాడో చెప్పండి? లేదు. మెఫీబోషెతు సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం. యోనాతానుకు కుంటివాడగు ఒక కుమారుడుండెను అనేటువంటి మాట మనం చూస్తాం. అతడు 5 సంవత్సరాల వయసులో కుంటివాడు. చూడండి అక్కడ ఆ మాట అంతా చదవండి. వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు, వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయనో, వాని పేరు మెఫీబోషెతు. వాడు 5 ఏండ్ల వరకు బాగానే ఉన్నాడు, పుట్టుకతో కుంటివాడు కాదు. ఎలాంటి వాడు చెప్పండి? మంచిగానే ఉన్నాడు. కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ దాది అతన్ని పట్టుకొని, అంటే ఆమె పరిచర్య చేసేటువంటి ఆమె వెళ్ళిపోతుండగా అతడు కింద పడి కాళ్ళు 2 కుంటివైపోయినాయి. అతడి పేరు మెఫీబోషెతు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఈ మెఫీబోషెతులో కుంటితనం ఉన్నది. ఏమున్నది చెప్పండి? కుంటితనం ఉన్నది. అతడు బలహీనుడు. మెఫీబోషెతు ఎలాంటి వాడు చెప్పండి? బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. రెండవదిగా మనం చూస్తే అక్కడ 9వ అధ్యాయం 4వ వచనంలో ఎక్కడ ఉన్నాడంటే చెప్పండి? అతను ఎక్కడ ఉన్నాడట? అతను లోదెబారులో. ఆ మాట చదవండి. 4వ వచనం. రాజు అడగగా సీబా చిత్తగించుము, లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. రెండవదిగా లోదెబారు అనంటే మేత లేని స్థలము అని అర్థం. లోదెబారు అంటే అర్థం ఏంటి చెప్పండి? మేత లేనటువంటి స్థలంలో ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెతు. అంటే
కరువు ప్రాంతంలో ఉన్నాడు. అమ్మీయేలు అనంటే అమ్మి వేయబడినటువంటి స్థితి అని అర్థం. లేకపోతే ఈ రెండు మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే మనుషుల్ని పంపి తెప్పించుకున్నాడు అనంటే మెఫీబోషెతు దావీదుకి ఎలా ఉన్నాడు చెప్పండి? చాలా దూరంగా ఉన్నాడు. మొట్టమొదటి మాట ఏం చూసాను చెప్పండి? అతడు బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది మేత లేని స్థలంలో ఉన్నాడు. మూడవదిగా ఎలాంటి వాడు చెప్పండి? దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయంలో 6వ వచనంలో దావీదు మాట్లాడుతూ అక్కడ ఒక మాట అంటాడు చూడండి. సౌలు మాట వచ్చింది అని అంటే సౌలు ఎవరు చెప్పండి? అతనికి శత్రువు. కాబట్టి మెఫీబోషెతు 4వదిగా ఆయన శత్రువు యొక్క సంతానం. ఎవరు చెప్పండి? ఆయన శత్రువు యొక్క సంతానం. ఈ 4 విషయాలు బాగా జ్ఞాపకం చేసుకుందాం. వీటిని బట్టి ప్రభువును ఆరాధన చేద్దాం. మొట్టమొదటిది ఏమనుకున్నాను చెప్పండి? అతడు కుంటి కాళ్ళు కలిగినటువంటి బలహీనుడు. రెండవది అమ్మి వేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు, లేకపోతే మేత లేని స్థలంలో ఉన్నాడు. లేకపోతే ఈ మాట కూడా అంటున్నాం కదా, దూరంగా జీవించినటువంటి వాడు. ఇంకొకటి చివరిగా మనం చూసాము, అతడు శత్రువు యొక్క సంతానంగా మనం చూస్తూ ఉన్నాం. మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు ఆ మెఫీబోషెత్ యొక్క ఇమేజ్లో లేకపోతే మెఫీబోషెత్ యొక్క ప్లేస్లో మనమే కనపడతాం. ఎందుకనంటే ఆ మెఫీబోషెత్ ఏ రీతిగా కుంటివాడై బలహీనుడిగా ఉన్నాడో మనము కూడా మన పాపముల చేత అపరాధముల చేత ఎలాంటి వారమాట చెప్పండి? చచ్చిన వారమై ఉండగా అనే మాట మనం చూస్తాం. ఆ మెఫీబోషెత్ అయితే 5 ఏళ్ళప్పుడు కుంటివాడయ్యాడేమో కానీ మనమైతే పుట్టుకతోనే ఏంటి చెప్పండి? పాపము చేసినటువంటి వారం, పుట్టుకతోనే పాపము కలిగినటువంటి వారం. పాపం అనేటువంటి బలహీనత మన జీవితాల్లో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము పాప సంబంధమైనటువంటి శరీరాన్ని లేకపోతే పాప స్వభావాన్ని కలిగినటువంటి వారం. మన జీవితంలో పాపములు అపరాధములు ఉన్నాయట మన జీవితంలో. రెండవదిగా అక్కడ మనం చూస్తాం మేత లేనటువంటి స్థలము అనంటే సమృద్ధి లేనటువంటి స్థలము, కరువు ప్రాంతము. ఏదైతే ఎండిపోయినటువంటి స్థలమో ఆ ఎండిపోయిన స్థలంలో మనము నీళ్ళ కొరకు వెతికినటువంటి వారం. దేవుడు లేనటువంటి స్థలంలో దేవుని కొరకు వెతికినటువంటి వారం. దూరంగా ఉన్నటువంటి వారం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మాటికి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 13వ వచనం 2వ అధ్యాయం 12 నుంచి చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు ఎలా ఉన్నారంటే చెప్పండి? దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒకప్పుడు దూరస్తులం. ఏ రీతిగా ఆ మెఫీబోషెతు దూరంగా ఉన్నాడో ఆ రీతిగా మనము కూడా ఎలాంటి వారని చెప్పండి? దూరంగా జీవించినటువంటి వారం. నిజము కాని దానికి నిజమని అనుకొని దానికి దగ్గరగా జీవించాము. నిజమైన దేవునికి ఏం చేశాం చెప్పండి? దూరంగా జీవించినటువంటి వారంగా మనం చూసాం. ఆ తర్వాత రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం ఏలయనగా శత్రువులమై ఉండగా అనే మాట. శత్రువులమై ఉండగా ఆ మెఫీబోషెతు సౌలుకు దావీదుకి ఏ రీతిగా శత్రు సంతానమో మనము కూడా ఎలాంటి వారమాట చెప్పండి? శత్రువులమై ఉండగా అనే మాట మనం చూసాం. మన జీవితాల్లో మనము ప్రభువుకు శత్రువులుగా జీవించినటువంటి వారం. అలాగైతే ప్రియులరా, ప్రభువు మన ఎడల ఆయన ఉన్నతమైనటువంటి కృపను చూపించాడు. మెఫీబోషెతు గురించి తెలియగానే దావీదు ఏం చేశాడంటే మనుషులను పంపి ఏం చేశాడు చెప్పండి? మీరు వెళ్ళి అతన్ని నా దగ్గరికి తీసుకొని రండి అని అన్నాడు. ఎవరిని పంపాడు? దావీదు తన కుమారుని పంపాడా? లేదు. దావీదు తన యొక్క మంత్రిని పంపాడా? కాదు. దావీదు తన కుటుంబంలో ఉన్నటువంటి గొప్పవారిని పంపాడా? లేదు. కానీ ఎవరిని పంపాడు? తన సేవకులను పంపినట్టుగా మనం చూస్తాం. అలాగైతే ఈ దూరంగా ఉన్నటువంటి మనల్ని
రక్షించడానికి ఆ పరమ తండ్రి సేవకులను కాదు పంపింది. ఎవరిని పంపాడు చెప్పండి? ఆయన దూతలను కాదు పంపింది. ఎవరిని పంపాడంటే ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడట. మెఫీబోషెతును మనుషుల ద్వారా తెప్పించుకున్నాడు దావీదు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మనము దూరస్తులుగా ఉండట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకోవాలని ఆశపడ్డాడు కాబట్టి అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? తన సొంత కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించాడు. ప్రియులారా, ఆదికాండం నుంచి మీరు బైబిల్ బాగా చదవండి. ఎక్కడ చూసినా కూడా దేవుని యొక్క ఆశ ఏమై ఉంటుందంటే, నేను నా ప్రజలతో కలిసి ఉండాలి. దేవుని యొక్క ఆశ ఏంటి చెప్పండి? నేను నా ప్రజలతో కలిసి ఉండాలి. ఆదాము అవ్వలను చేసి ఏదైనా తోటలో ఉంచాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రతి రోజు చల్లబూట వచ్చి వారితో ఏం చేస్తున్నాడట? సహవాసం చేసి వారితో మాట్లాడి అక్కడి నుంచి ఆయన పరముకి వెళ్ళిపోతున్నాడట. ఆ తర్వాత నోవహుతో ఆయన వచ్చి సహవాసం చేసి మాట్లాడి వెళ్ళిపోవటం, హనోకుతో ఆయన వచ్చి సహవాసం చేసి మాట్లాడి వెళ్ళిపోవటం. దేవుడు తనతో మాట్లాడటానికి సరి అయినటువంటి మనసు కలిగిన వారిని భూమి మీద ఎప్పుడూ వెతుకుతూనే ఉన్నాడు. అబ్రహాముతో కూడా అలాగనే కదా. ఒక స్నేహితునితో ఏ రీతిగా అయితే మాట్లాడతాడో అబ్రహాముతో ఆ రీతిగా ముఖాముఖిగా మాట్లాడినాడు దేవుడు. మోషేతో మాట్లాడినాడు. ప్రియులారా, దేవుడు ఆ మోషేతో ఇంకన్నాడు, నేను వారి మధ్య నివసించినట్లు నాకు వారు ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయండి. దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే మనతో కలిసి ఉండాలని, మనము ఆయనతో కలిసి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కానీ మనం ఎక్కడున్నామట చెప్పండి? ఎక్కడున్నామమ్మా? దూరంగా ఉన్నామట. మనం ఎక్కడున్నాం చెప్పండి? దూరంగా ఉన్నాం. ఒకప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి మాటలు. మనం ఎంత దయనీయమైన స్థితిలో నుంచి దేవుడు మనం రక్షించాడో మనం ఎరిగితేనే నిజమైనటువంటి ఆరాధన మనం ఆరాధించగలుగుతాం. మనం ఎంత దుస్థితిలో ఉండేవారమో ఒకప్పుడు ప్రభువు నమ్ముకున్నప్పుడు, ప్రభు మన కొరకు వచ్చాడనే విషయం మనకు తెలియనప్పుడు మనం ఎంత పాపములో పడి ఉన్నామో, ఎంత నీచమైనటువంటి స్థితిలో పడి ఉన్నామో, ఎంత దూరస్తులుగా జీవించామో మీరు జ్ఞాపకం చేసుకోనండి అని అంటున్నాడు దేవుడు. మనము జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, నేను దూరస్తులుగా జీవించిన వాడును, అయితే నన్ను సమీపస్తులుగా చేసుకోవడానికి ఆ పరమ తండ్రే ఆయన తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి మానవ అవతారిగా ఈ భూమి మీద పంపించాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒకవేళ తండ్రి కుమారుణ్ణి అడిగుండొచ్చు, తండ్రి ఇంతమంది ఇన్ని లక్షల కెరూబులు శరాపులు ఉన్నారు కదా, లేకపోతే దేవదూతలు ఉన్నారు కదా, ప్రధాన దూతలు ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఒక ప్రధాన దూతను నువ్వు పంపించవచ్చు కదా, నన్ను ఎందుకు పంపిస్తున్నావని ఆయన అడిగాడా చెప్పండి? అడగలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట ఎంతో రమ్యమైనటువంటి మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఆ మాట చదువుదాం చూడండి. ఆయన 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి ఇక్కడ ప్రియులరా, ఎంత దయనీయమైనటువంటి స్థితి. ఒకవేళ ఆ కుమారుడు ఇలా అడిగి ఉండొచ్చు, ప్రభా తండ్రి నేను వెళ్తాను కానీ నన్ను ఒక గొప్ప ఇంటిలో పుట్టించమని అడిగాడా? లేదు. ఆయన ఒక కన్యకకు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకు సత్రములో ఏం లేదంటే చెప్పండి? స్థలము లేదు. దయనీయమైనటువంటి ఆ పశువుల పాకలో ఆయన జన్మించాడు. చాలాసార్లు మనం పాడతాం కదా, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి సందడి అని క్రిస్మస్ అప్పుడు పాడతాం. సందడి ఎక్కడుందండి? అక్కడ సందడి ఉన్నదా చెప్పండి? ఏమున్నది? బాధ ఉన్నది, వేదన ఉన్నది, చలి ఉన్నది, స్థలము లేకుండా ఉన్నది. ప్రియులరా, ఎంత దయనీయమైనటువంటి పుట్టుక ఆయన పుట్టాడో చూడండి. ఆయన మనుషుల పోలిక, ఆయన చేతులతో చేసినటువంటి మానవుని పోలికను ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ మన ఎడల చూపించాడు. ఆయనట ఇక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అప్పుడు మన దగ్గరికి వచ్చాడు. మనల్ని తీసుకొని, మన చేతిని తీసుకొని వచ్చి, ఆ సేవకులు ఏ రీతిగా అయితే మెఫీబోషెతును తీసుకొని వచ్చి దావీదుకి ఏ రీతిగా అప్పగించినారో, ఆ కుమారుడు మన కొరకు వచ్చి, ఆ సేవకులు ఏమీ కష్టపడలేదు, వెళ్ళారు, మెఫీబోషెతును తీసుకొని వచ్చారు. కానీ ఆ పరమ ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు.
ఆయన మన కొరకై ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడనే మాట. ఆయన విధేయత చూపించాడట. ఎలాగ విధేయత చూపించాడట? మరణము పొందునంతగా అనే మాట మనం చూస్తాం. ఎంతవరకు తెగించాడు మన మీద ప్రేమ చూపించడానికంటే మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరణం పొందినట్టు అంటే నేను చావటానికైనా సిద్ధం, ఎవరి కొరకు? మీ కొరకు అని అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ మన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చూడండి. ఆయన తీసుకుని వెళ్ళారు. ఆయన ఒక దోషి వలె ఆయనను గొలుసులతో కట్టి ఆయన తీసుకొని వచ్చారు. ఆయన మీద లేనిపోని మాటలు, నిందలు వేశారు, అవమానపరిచారు. ఆయన్ను 140 కొరడా దెబ్బలు కొట్టారు. నీవు ఆయన దేవదూషణ చేశావని, లేకపోతే నీవు పాపము చేశావని చెప్పేసి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి ఆయన ఏం చేశారు చెప్పండి? శిక్షకు అప్పగించారు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారట. ఆయన యొక్క చెంపల మీద కర్రలతో కొట్టారంట. ఆయన ముఖం మీద ఏం చేశారంట చెప్పండి? ఉమ్మి వేశారంట. ప్రియులరా, ఎంత వేదన మన కొరకు సహించాడు. ఇవన్నీ సరిపోయాయి కదా, ఇక అతన్ని విడిచిపెడదామని చెప్పేసి అనుకుంటే అక్కడున్న వారందరూ ఏమన్నారు చెప్పండి? ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నారు. వారి కేకలే గెలిచాయి. ఆయన భారమైనటువంటి ఒక సిలువను ఆయన మీద మోపారు. ఆయన మోసుకుంటూ యెరూషలేం వీధుల్లో వెళ్తుండగా ఆ యెరూషలేం వీధులన్నీ రక్తసిక్తమైపోయినాయి. ఆయన కొండ మీదకి తీసుకొని పోయిన ఆ కలువరి కొండ మీదకి వెళ్ళగానే ఆయన కాళ్ళ చేతుల్లో బలమైనటువంటి చీలలు నాటారు. ప్రియులారా, ఆయన వస్త్రాలు తీసివేశారు. ఆయన యొక్క వస్త్రాలు తీసివేసి ఆయన అవమానపరిచి ఆ వస్త్రాల కొరకు చీట్లు వేసుకుంటూ ఆయన శిలువ మీద వేసి యూదులకు రాజు అని ఆయన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉన్నా కూడా ఆయన ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకు అనంటే నీవు ఆ తండ్రి దగ్గరికి చేరాలి, నేను ఆ తండ్రి దగ్గరికి చేరాలి, తండ్రితో మనము సంబంధం కలిగి ఉండాలి, తండ్రితో మనము సమాధానపరచబడాలనేటువంటిది ఆ ప్రభు యొక్క ఆశ. ఆ మెఫీబోషేతు ఎంత దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడో అంతకు 100 రెట్లు భయంకరమైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నటువంటి వారం. అలాగైతే ఆ స్థితిలో నుండి, ఆ ఎండిపోయిన స్థితిలో నుండి, ఆ మేతలైనటువంటి స్థితిలో నుండి, అమ్మివేయబడినటువంటి స్థితిలో నుండి, పాపపు స్థితిలో నుండి, బలహీనమైనటువంటి స్థితిలో నుండి మనల్ని లేవనెత్తి మన ప్రభువారు మన చేతిని తీసుకొని ఆ కలువరి సిలువలో, ఈ సిలువ ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. ఆ సిలువ మీదనే ఇటువైపు నుంచి తండ్రి తన హస్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ క్రీస్తు ప్రభువారు మన హస్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రితో ఏం చేశాడు చెప్పండి? సమాధానపరిచాడు. నీకు నాకు ఏ యోగ్యత ఉన్నది ప్రభు యొక్క మందిరానికి రావటానికి? నీకు నాకు ఏ అర్హత ఉన్నది ప్రభు యొక్క మందిరానికి రావటానికి? నాకున్న అర్హత, నాకున్న యోగ్యత ఒకటి ఏంటి అంటే క్రీస్తు రక్తము నా మీద ఉన్నది. క్రీస్తు రక్తమే మన యొక్క అర్హత. క్రీస్తు యొక్క సిలువే మనకు ఆ యోగ్యత. ఆయన కృప మాత్రమే. మనము శత్రువులమండి. ఎవరు మనము? శత్రువులము, అన్యజనులం, పరదేశులం, పరజనులం, వాగ్దాన నిబంధన లేనటువంటి వారమని వాక్యం చెప్తా ఉంది. అలాంటి మనలను ప్రియులారా, ఆయన చూపినటువంటి ప్రేమ, పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, తనను తానే అప్పగించుకున్నాడు, తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నాడు. ఏంటి ఇంత ప్రేమ మన ఎడల? ఆయన అంటాడు, నీవు గర్భములో ఉండగా నిన్ను రూపించిన వాడను నేనే. చూడు, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, అందుకే నీ కొరకు ఇంత గొప్ప కార్యం చేస్తా ఉన్నాను. జగత్తు పునాది వేయబడక మునిపి నేను ఏర్పరచుకున్నాను. నా కుమారుడా, నా కుమారుని నిన్ను ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు కాదు, నీవు పుట్టిన తర్వాత కాదు, లేకపోతే మీ తల్లిదండ్రులు పుట్టిన తర్వాత కాదు, ఈ భూమి పుట్టకముందే, భూమికి పునాది వేయకముందే నన్ను ఏం చేసినట్టు చెప్పండి? ఆయన ఏర్పాటు ఎంత గొప్ప ప్రణాళిక ఇది! ఎంత గొప్ప ప్రణాళిక! దీన్ని అర్థం చేసుకోవడానికి మన మానవ మేధస్సు సరిపోతుందా? మన జ్ఞానం సరిపోతుందా? మన తెలివితేటలు సరిపోతాయా? ప్రియులారా, ఆయన ప్రేమ యొక్క పొడవెంతో, లోతెంతో, ఎత్తెంతో గ్రహించటానికి మనం ఎంతటి వారం? నిజంగా ఆయన ప్రేమలో ఒక ఆవగింజంత మాత్రం కూడా మనం అర్థం చేసుకోలేము. అంత గొప్ప ప్రేమ ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. తల్లి అయిన మరచినాను, ఆయన మనని ఏం చేయడట? మరచిపోడు. ఆ పాటలో ఆ చరణం ఎంత చక్కటి చరణం అది. తల్లి అయిన మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా.
తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసముగా చేయుం, ఎల్లా ఈవులనిచ్చి ఉల్లాసమోసగును, చేర్చును కౌగిటిలో హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, శృతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఆ కలువరి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, ఆ ప్రభు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయాలు, మన హృదయాలు ఆరాధనతో నింపబడాలి. నిజమే, నా కొరకు ఇన్ని మేలులు చేసిన నా ప్రభువుకు నేనేం చెల్లించాలి? సర్వాంగ యాగముగా మన యొక్క మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి, ఆయనకు సమర్పించాలి. మన యొక్క స్తుతులను ఆయనకు సమర్పించాలి. మన జిహ్వా ఫలములను ఆయనకు సమర్పించే వారంగా మనం ఉండాలి. దేవుడు తన తలంపులను దీవించునుగాక. చివరిగా ఒక్క మాట, మనం ఏమిని ఆరాధన చేయాలో ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అక్కడ 9వ అధ్యాయంలో మెఫీబోషెత్ అంటాడు. ఏమన్నాడు చెప్పండి? మన ఆరాధన ఏమై ఉండాలి? చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల కృప చూపించుటకు నీ దాసునైన నేను ఏపాటివాడను. ఆరాధన చేద్దాం. అందరూ తల్లు వంచి మోకరించండి. అందరము ఆరాధన చేద్దాం. తర్వాత పాట అందరూ మోకరిద్దాం. మోకరించి ప్రభువును ఆరాధన చేద్దాం.